ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజుల నుంచెల్లి ఆర్టీసీ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వాళ్ళ ఆవేదనను ఆర్టీసీ యాజమాన్యానికి విన్నపించుకున్నా కూడా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వివిధ కారణాల చేత చాలామంది సస్పెండ్ అయ్యారు. దాదాపు ఒక 1000 మంది ఉండొచ్చు సస్పెన్షన్‌కి సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళు చిన్న చిన్న కారణాల చేతనే సస్పెండ్ అయ్యాం. మా ఉద్యోగాలు మాకివ్వండి అని చెప్పేసి ఇప్పటివరకు సజ్జనర్ గారిని వేడుకున్నా కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం, మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అన్న, చిన్న చిన్న కారణాల చేత మీలాంటి ఎంప్లాయీస్ అందరిని సస్పెండ్ చేయడం జరిగింది. సజ్జనర్ గారిని కలిసే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటివరకు మీకు అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? నా పేరు యలమర్తి ప్రసాదరావు అండి. సత్తుపల్లి డిపో కండక్టర్ని. మేము సంవత్సరంన్నర నుంచి మేము కోల్పోయిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయటం జరిగింది. మా విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని వారు మా కోసం ఒక కమిటీ వేశారు. తద్వారా ఒక జీవో జారీ చేయటం జరిగింది. అయితే మేము దీనికోసం మా కోసం తయారు చేసినటువంటి జీవోని అమలు చేయండి అని సజ్జనార్ సార్ని మేము ఎన్నిసార్లు కలిసినప్పటికీ అపాయింట్మెంట్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అదేవిధంగా మేము ప్రజాభవన్కి వచ్చి అధికారులను మేము కలిసి మాట్లాడితే ఎన్నిసార్లు వచ్చినా ఒకటే మాట చెప్తున్నారు, ప్రాసెస్లో ఉంది, మీ పనే చేస్తున్నామని మమ్మల్ని ఆ క్షణంలో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈనాటికి ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. అదేవిధంగా మేము సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రి గారి పేషీలో అసలు జీవో తయారు చేసినటువంటి మన వికాసరావు సార్ని కలిస్తే ఆయన కూడా ఏం చెప్పారంటే, మీకోసం ఒక జీవో జారీ చేశాము, ఆ జీవో అనేది బస్సు భవన్కి వెళ్ళింది, మీరు సజ్జనార్ సార్ని కలిసి మీ ఉద్యోగాలు మీరు పొందండి అని చెప్తున్నారు. తర్వాత మరి ఇంక మేము చేయాల్సింది ఏముంది? సజ్జనార్ సార్ ఏం మాకు కలవట్లేదు, ఉండి కలవట్లా, అసలు లేరనిపిస్తున్నారు. ఆ తర్వాత మేము మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి గారు కూడా మాకు సజ్జనార్ సార్ వినట్లేదు, మేమేం చేసామని చెప్పేసి ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తప్ప గట్టిగా సజ్జనార్ మీద ఒక ఎండీ గారి మీద పిలిచి మాట్లాడి మా ఉద్యోగాలు మాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆయన పొన్నం ప్రభాకర్ సార్ కూడా చేయట్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా వరకు మీ అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు మీకు వచ్చేటి కూడా చిన్న చిన్న జీతాలు. ఎందుకు మరి సజ్జనార్ గారు మీ మీద అంత అక్కసు వెలజల్లుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు? మా మీద ఆయనకున్నటువంటి మాకు జీవో జారీ చేసినప్పటికీ ఇవ్వకుండా ఆయన మా మీద ఎందుకు విషం చెమ్ముతున్నారు అంటే, ఆయన కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. ఆయన యొక్క స్వభావమే కార్మిక వ్యతిరేక అయిన పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఉంటాడే తప్ప ఆయన నేను ఒక ఐఏఎస్ అధికారిని, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసుల్లో ఐఏఎస్ తర్వాత ఐపీఎస్. మరి నేను ఈ కార్మికుల యొక్క చిన్న చిన్న సమస్యల్ని పరిష్కారం చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించి ఇంతమంది కొన్ని వందల వేల మంది కార్మికుల యొక్క జీవితాల్లో వాళ్ళ కుటుంబాలలో వెలుగు నింపాలి అనేటువంటి ఆలోచన ఆయనకు రాకపోవటం అనేది శోచనీయం. అంటే ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కూడా కలిశారు, మీకు వినతి పత్రం ఇచ్చారు, ఇటు ప్రజాభవన్కి పోయారు, ఇవన్నీ చేసినా కూడా ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు మీ మీద అంటే మీకు సంబంధించి ఎందుకు పోరాడట్లేదు, మీ ఉద్యోగాలకు మీకు రావడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అయితే మేము గత సంవత్సరంన్నర కాలం నుంచి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని అనేక సందర్భాల్లో కలిస్తే ఆయన మాకు ఒకటే చెప్పారు, మీరు కోల్పోయిన ఉద్యోగాలని నీకు ఇప్పిస్తాను. తర్వాత క్యాబినెట్ సమావేశంలో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను పరిష్కారం చేస్తాను అని అనేక సార్లు చెప్పారు. మాకు నవ్వుతూ బదిలిచ్చేవారు, షేక్ హ్యాండ్ తీసుకొని మీరు కావాలంటే ఒకసారి సీఎం గారిని కూడా కలిసి పొమ్మని చెప్పేసి అనేవారు. తీరా ఆ జీవో జారీ చేసిన తర్వాత ఏమైంది? ఆయన ఏమో అమలు చేయట్లేదు. ఈ మంత్రి గారి దగ్గరికి పోతే మేము చెప్పిన మాట వినట్లేదు అంటుండు. ఎందుకంటుండు, ఏమిటి అంటే సజ్జనార్ గారు కార్మిక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో మొదటి నుంచి ప్రవర్తిస్తున్నారు. మరి మంత్రి గారు ఎందుకు అంటే, మంత్రి గారు కూడా ఆయన చూసి భయపడుతున్నారు. ఆయన ఆర్టీసీకి రాకముందు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఆయన యొక్క గత చరిత్రను బట్టి ఆయన అనేక రకాలైనటువంటి ఫేక్ ఎన్కౌంటర్లు కూడా చేసి ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి మంత్రి గారు కూడా భయపడుతున్నారేమోనని మేము ఈ సందర్భంగా భావించవలసి వస్తుంది. అంటే జీవో జారీ చేశారు. జీవో తర్వాత 30 రోజులలో
మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవును. దానికి సంబంధించి ఒకవేళ ఇప్పటివరకైతే ఉద్యోగాలు తీసుకోలేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో కూడా తీసుకొని పరిస్థితి ఉంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము దాంట్లో జీవోలు ఇచ్చినటువంటి విధంగా 30 రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఆ తర్వాత మరి కొంతమందికి అంటే మాలాంటి వరకు అంటే ఈడీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత 3 లెవెల్స్ అప్పీల్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నటువంటి కార్మికులందరికీ 60 రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఉన్నా కూడా ఆయన ఇవ్వట్లేదు. ఆయన ఇవ్వట్లేదు అంటే ఆయన చూసి మిగతా అధికారులు కానీ మంత్రి గారు అందరూ భయపడుతున్నారు తప్ప మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇంకా మేము ఏం లేని చేయాలి? పక్షంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని? ఇవ్వని పక్షంలో మా కార్యాచరణ ఏంటి? మాకెలాగో ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, ఒక వ్యాపారం లేదు, మేము ఖాళీగా ఉన్నాము. కాబట్టి మేము చేయాల్సింది ఏంటంటే స్టేట్ లెవెల్లో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేము పాదయాత్ర చేసి మా మీద ఎండి సజ్జనార్ గారు చూపిస్తున్నటువంటి దమనకాండను గురించి మేము మీ మీడియా ద్వారాగా ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాము.